ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధల చేయండి నా తండ్రి. అయ్యా, నిన్ను అధికంగా ప్రేమించి తండ్రి అత్యధికమైన ఆశీర్వాదాలు దీవెనలో నీ బిడ్డలు సంపాదించుకున్నట్లుగా నీ ప్రేమలో, నీ కృపలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలని వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా, నీకు ఆపుదల భద్రతలు ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. తండ్రి, వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి నాయన. అలాగే వివాహాలు అయ్యి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. తండ్రి, పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టించి కాపాడండి. నీ దేవుళ్ళతో నింపండి. నా దేశాన్ని రక్షించండి. క్రిస్మస్ పండుగలు లోకమంతా ఘనంగా జరుపుకున్నారు. అయితే ప్రభా, నూతన సంవత్సరాలు అడుగు పెడతానికి కొన్ని దినాలు మాత్రం ఉన్నాయి. నూతన ఆశీర్వాదాలతో నీ బిడ్డలో ముందుకు సాగుటకు ఆత్మచేత నడిపించమని, నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్.